నా పేరు డాక్టర్ కందుకూరి రమేష్ అండి. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో సీనియర్ రీజనల్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యాను. నాకు బొత్స రాఘవేందర్ రావు చిన్ననాటి స్నేహితుడు. మేము ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వరకు క్లాస్మేట్స్. వాని జియోగ్రఫీ, హిస్టరీ, ఆర్కియాలజీ మొత్తం తెలిసిన వాడిని నేను. వారి కుటుంబము, తర్వాత అతని యొక్క స్నేహితులు, తర్వాత అతని యొక్క ఉద్యోగ పర్వం అన్నీ కూడా కూలంకషంగా తెలిసిన వాడిని, చాలా దగ్గర నుంచి చూసిన వాడిని. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ సందర్భంగా రాఘవేంద్రరావు గురించి నేను మాట్లాడేటటువంటి అవకాశం వచ్చినందుకు నాకు ఒక విధంగా జీవితం ధన్యం అనిపిస్తున్నది. ఎందుకంటే రాఘవేంద్రరావులో ఉన్నటువంటి యొక్క వాల్యూస్, క్యారెక్టర్, డిసిప్లిన్, కమిట్మెంట్, డెడికేషన్ అనేది సంథింగ్ యూనిక్. ఎలా ఉంటుందంటే మన గవర్నమెంట్ లో శంకరన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. అతను చాలా ప్రజల మనిషి. కానీ రాఘవేందర్ లో ప్రజల మనిషే కాదు, అందరి మనిషి. ముఖ్యంగా తాను పనిచేసినటువంటి ఒక డిపార్ట్మెంట్ లో అందరికీ పదవి, ప్రమోషన్ గురించి అతను చేసినటువంటి తపన, ఆరాటం, పోరాటం అనేది నిజంగా అభినందనీయం. కొన్నిసార్లు అతని పనులు పక్కకు పెట్టి కూడా అతను ముందుకొచ్చి చేసినటువంటి పరిస్థితి. ఇక రెండోది గొప్ప ఆయనలో ఉన్నటువంటి యొక్క గుణం ఏంటంటే, ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ మండల్ ఏది ఉందంటే కోదాడు ఉండే. కోదాడులో వారు మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గా అందరిలో తలలో నాలుకలాగా, కోదాడు ద టఫెస్ట్ మండల్ ఇన్ తెలంగాణ స్టేట్. అలాంటి టఫెస్ట్ మండల్లో పనిచేయటం చాలా ఛాలెంజింగ్. అందులో చాలా సక్సెస్ఫుల్ గా పనిచేసి అందరి మన్నలను పొంది అందరి చేత శభాష్ అనిపించుకుని అక్కడి నుండి తర్వాత మునుగోడు మండలికి వెళ్ళటం జరిగింది. అంటే ప్రజాక్షేత్రంలో పంచాయతీరాజ్ యొక్క డిపార్ట్మెంట్ లో తను అందరిని మెప్పించి, రాఘవేందర్ నుంచి రెండు విషయాలు, ఒక విషయం నేర్చుకోవాలి, ఒక విషయం నేర్చుకోకూడదు. ఒక నేర్చుకునే విషయం ఏంటంటే అతను తన యొక్క పటిమ, తన నిరాడంబరత, వాల్యూస్, డిసిప్లిన్, డెడికేషన్. రెండవది ఏదైతే నేర్చుకోవద్దని అంటున్నానో, వాళ్ళ మదర్ ఇక్కడే ఉన్నారు, తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు, చెల్లె ఇక్కడే ఉన్నది. వాళ్ళకి ఏనాడు టైం ఇవ్వలే. వాళ్ళకు సొంత పనులకు కాసేపు ఆప్యాయంగా మాట్లాడదామని ఆయన తుంగతుర్తికి వచ్చినా కూడా వచ్చిన వెంటనే ఫోన్లనే ఉండేది. అయ్యో, తల్లిదండ్రులు నిరాశపడేది, అరే ఏంటి నా కొడుకు వచ్చాడు కానీ మనస్ఫూర్తిగా నేను మాట్లాడలేకపోతున్నానేటటువంటి ఒక విషయం. సతీమణి అంటే నిజంగా ఆమెకు ఒప్పుకోవాలి. ఆమె ఎంత ఓపిక ఉండి అతన్ని ఈ విధంగా సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి, కోఆపరేట్ చేసి రాఘవేందర్ యొక్క ఉన్నత ఆశయాలను అధిరోహించడంలో వారి యొక్క పాత్ర శ్లాఘనీయమైనది.